మన రోజు ఆఫీస్ కి వెళ్లే ఆర్టీసీ బస్ లో యావరేజ్ గా 50 సీట్లు ఉంటాయి. హోల్ అకాడమిక్ ఇయర్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్, థౌసండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ వెయిటింగ్ టు స్విచ్. కానీ ఇండియాలో ఉన్న టాప్ 5 ఐటీ జైంట్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా వీళ్ళందరూ కలిసి లాస్ట్ 9 months లో నెట్ గా యాడ్ చేసిన ఎంప్లాయీస్ జస్ట్ 17. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. 17 నెంబర్, 17, నాట్ 17,000, జస్ట్ 17. లాస్ట్ ఇయర్ సేమ్ టైం కి ఈ నెంబర్ 17,764. ఈ ఇయర్ కి ఇట్స్ బేసికలీ జీరో. అసలు ఇండియా ఐటీలో ఏం జరుగుతుంది? ఇస్ ఇట్ జస్ట్ రిసెషన్ ఆర్ ఈస్ ద ఐటీ డ్రీమ్ అఫీషియల్లీ ఓవర్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాపర్స్? ఈ వీడియోలో ఆ షాకింగ్ నెంబర్స్ వెనుక ఉన్న రియల్ టెరిఫైయింగ్ ట్రూత్ ని డీకోడ్ చేద్దాం. డోంట్ స్కిప్, బికాస్ యువర్ కెరీర్ డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్ దిస్ ట్రిక్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ నెంబర్స్ వినగానే మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నా నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఆఫర్స్ కనిపిస్తున్నాయి కదా, మరి 17 ఏంటి అని. లెట్స్ లుక్ ఎట్ ద రిపోర్ట్ బై టైమ్స్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ 9 months ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ FY26 లో మన టాప్ 5 కంపెనీస్ హైరింగ్ ఫ్రీజ్ చేసినట్టు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ టఫ్ గా ఉన్నా కూడా దే యాడెడ్ నియర్లీ 18,000 పీపుల్. బట్ నౌ ఇట్స్ ఎ స్టీప్ ఫాల్. ఈ సడన్ డ్రాప్ కి రీజన్ చాలా మంది రిసెషన్ అనుకుంటారు, బట్ దట్స్ ఓన్లీ 10% ఆఫ్ ది స్టోరీ. ద రియల్ రీజన్ ఈజ్ మచ్ స్కేరియర్ అండ్ స్ట్రక్చరల్. మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎంత మంది లాస్ట్ 6 months నుంచి బెంచ్ మీద ఉన్నారు, లేదా కాల్స్ రావట్లేదని బాధపడుతున్నారు? కామెంట్ బిలో విత్ మీ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దిస్. లెట్స్ సీ హౌ డీప్ దిస్ ప్రాబ్లమ్ ఇస్. అండ్ బిఫోర్ వి అనలైజ్ వై టీసీఎస్ ఇస్ డ్రాగింగ్ ఎవ్రీవన్ డౌన్, ఒక చిన్న రిక్వెస్ట్. మనం కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి క్రిటికల్ ఇండస్ట్రీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ అంటే కొట్టేసేయండి. సరే, అసలు 17 నెంబర్ ఎలా వచ్చింది? ఎవరు హైరింగ్ చేస్తున్నారు, ఎవరు ఫైరింగ్ చేస్తున్నారు? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. యాక్చువల్లీ ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహీంద్రా వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు. ఇన్ఫోసిస్ యాడెడ్ అబౌట్ 13,456 people. Wipro added 9,740 people. Even HCL and TechM కూడా చాలా thousands of people ని యాడ్ చేసాయి. But here comes the biggest drag, TCS. TCS alone shed 25,816 employees. Imagine that number. ఒక చిన్న టౌన్ పాపులేషన్ అది. TCS వాళ్ళు వర్క్ ఫోర్స్ రిడక్షన్ ప్లాన్ లో ఉన్నారు, మెయిన్లీ టార్గెటింగ్ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ రోల్స్. వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటంటే వీఆర్ కటింగ్ 2% ఆఫ్ ది వర్క్ ఫోర్స్. ఇది మనకి న్యూస్ లో చెప్పింది, ఏది బయట చెప్పింది అయితే కాదు. సో మిగతా కంపెనీస్ యాడ్ చేసిన నెంబర్స్ అన్ని TCS చేసిన మ్యాసివ్ కట్ ఆఫ్ వల్ల ఆఫ్సెట్ అయిపోయాయి. ఫైనల్ గా టోటల్ వచ్చి 17 దగ్గర ఆగింది. అండ్ గెస్ వాట్? డిసెంబర్ క్వార్టర్ ఒక్కదానిలోనే టోటల్ హెడ్ కౌంట్ ఆఫ్ దీస్ 5 firms ఫెల్ బై 2,174 ఎంప్లాయీస్. ట్రెండ్ ఈస్ క్లియర్లీ నెగిటివ్. నౌ హియర్ ఇస్ ద స్కేరీ పార్ట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్. ఒక 10 years నుండి ఐటీ ఇండస్ట్రీ పిరమిడ్ మోడల్ మీద రన్ అయ్యేది. అంటే ప్రాజెక్ట్ వస్తుంది, సీనియర్స్ డిజైన్ చేస్తున్నారు, ఎగ్జిక్యూషన్ కి మాస్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. మోర్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మోర్ హెడ్ కౌంట్. బట్ ద మోడల్ ఈస్ డైయింగ్. ఫిల్ ఫ్రెష్ అని CEO ఆఫ్ HFS రీసెర్చ్ ఏమంటున్నారు అంటే దిస్ ఈస్ అ స్ట్రక్చరల్ షిఫ్ట్, నాట్ ఎ టెంపరీ స్లో డౌన్ అని చెప్పేసి. రెవెన్యూ పెరిగినా కూడా హెడ్ కౌంట్ పెరగట్లేదు. దిస్ ఈస్ కాల్డ్ డీకప్లింగ్. ఎందుకు అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్. క్లయింట్స్ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు, జస్ట్ రన్ ద బిజినెస్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. అక్విజిషన్స్. Companies are buying other companies to get talent, not hiring freshers directly. Without acquisitions, net addition would have been negative for almost everyone. So మనం అనుకునే మాస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఇంకా ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. థింక్ అబౌట్ ఇట్. మీరు ఎంతమంది మాస్ హైరింగ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ ఇట్ వర్త్ వెయిటింగ్ అని చెప్పేసి. సిచ్యువేషన్ కొంచెం హెవీగా ఉంది కదా, ఐ నో ఇట్ క్రియేట్స్ యాంగ్జైటీ, బట్ ఈ రియాలిటీని ఫేస్ చేస్తేనే మనం సర్వైవ్ అవ్వగలం. బై ద వే, ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ దిస్ అనాలిసిస్ యూస్ఫుల్, ఒక లైక్ కొట్టండి. ఇట్ టెల్స్ యూట్యూబ్ దట్ స్టూడెంట్స్ నీడ్ టు సీ దిస్ ట్రూత్. అండ్ ఇఫ్ యూ haven't subscribed yet, చేసేయండి. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ వీడియో ఆన్ సాఫ్ట్వేర్ స్కిల్స్ దట్ కెన్ డిఫీట్ రిసెషన్ అనే దాని మీద నేను వీడియో అయితే చేయబోతున్నాను. నౌ లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, దట్ ఈస్ AI. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే AI డ్రివెన్ డెలివరీస్ మోడల్ వల్ల ఫ్రెష్ హైరింగ్ అవసరం తగ్గిపోతుంది అని. ఇది వరకు ఒక కోడ్ టెస్ట్ చేయడానికి లేదా బేసిక్ డీబగింగ్ చేయడానికి జూనియర్స్ ఉండేవారు. ఇప్పుడు టూల్స్ లైక్ GitHub Copilot, ChatGPT Enterprise ఆర్ డూయింగ్ దట్ వర్క్ ఇన్ సెకండ్. TCS, Infosys లీడర్స్ క్లియర్ గా అంటున్నారు AI ఈస్ రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ఇంక్రిమెంటల్ హైరింగ్, ఎస్పెషల్లీ అట్ జూనియర్ లెవెల్స్ అని చెప్పేసి. బేసికలీ ఎంట్రీ లెవెల్ గేట్ మెల్లిగా క్లోజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసేస్తున్నారు అంటే అంతగా లేదు. ఎక్స్పీరియన్స్ వాళ్ళ హైరింగ్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. సో వేర్ డస్ దిస్ లీవ్స్ యూ అంటే టాప్ ఐటీ ఫర్మ్స్ ఆర్ లుకింగ్ ఫర్ నీష్ స్కిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మాస్ హైరింగ్. జనరల్ గా జావా వచ్చు, పైథాన్ వచ్చు అంటే సరిపోదు. జావా విత్ క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ రావాలి, పైథాన్ విత్ AI ఇంటిగ్రేషన్ రావాలి. ద డెఫినేషన్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ హ్యాస్ చేంజ్. మీరు ఇంకా ఓల్డ్ సిలబస్ పట్టుకుని నాకు జాబ్ రావట్లేదు అని ఏడిస్తే ఆనెస్ట్లీ రాదు. ద గేమ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్. అండ్ బిఫోర్ వి టాక్ అబౌట్ ద సొల్యూషన్,
అడిషన్ ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. టీసీఎస్ లీడర్షిప్ క్లియర్ గా సిగ్నల్ ఇచ్చింది, వర్క్ ఫోర్స్ స్టిమ్మింగ్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. మార్చ్ క్వార్టర్ Q4 లో ఇంకా ఎక్కువ ఎగ్జిస్ట్ ఉండొచ్చు అని చెప్పేసి దే ఆర్ ఎయిమింగ్ ఫర్ ద టోటల్ ఆఫ్ 2% రిడక్షన్. ఇది ఇందా చెప్పింది. సో మార్కెట్ లోకి ఇంకా ఎక్స్పీరియన్స్ పీపుల్ రిలీజ్ అవబోతున్నారు. కాంపిటీషన్ ఫర్ అవైలబుల్ జాబ్స్ ఇంకా పెరుగుతుంది. ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ది రోడ్ అంటే ఖచ్చితంగా కాదు. స్టే విత్ మీ బికాస్ ద నెక్స్ట్ 2 minutes విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ టు బీట్ దిస్ ట్రాప్. కంపెనీస్ 17 మందినే హైర్ చేసుకున్నారు అంటే ఇండస్ట్రీ మూసేశారని కాదు. ఇట్ మీన్స్ దే ఆర్ ఆప్టిమైజింగ్. ఆపర్చునిటీ పోయిందా? లేదు, షిఫ్ట్ అయింది. సో స్టాప్ బీయింగ్ అ జర్నలిస్ట్. జస్ట్ కోడింగ్ వస్తే సరిపోదు. ఫోకస్ ఆన్ డొమైన్ నాలెడ్జ్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఇలా డొమైన్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. టార్గెట్ నాన్ టాప్ 5 కంపెనీస్. టాప్ 5 లో ఫ్రీజింగ్ ఉంటే ప్రొడక్ట్ బేస్డ్ స్టార్ట్అప్స్, జీసీసీస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ లో హైరింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోకస్ చేయండి. ఎప్పుడు కూడా పెద్ద నేమ్స్ వెనకాల పడకండి. పెద్ద నేమ్ అనేది ఒక పెద్ద ట్రాప్. తర్వాత లర్న్ హౌ టు యూజ్ ఏఐ ఏజెంట్స్ టు కోడ్ ఫాస్టర్. బికాస్ మీరు ఏఐ యూజ్ చేసి మీ వర్క్ చేస్తేనే వేరే వాళ్ళకంటే మీరు ఫాస్ట్ గా చేయగలరు. అప్పుడే మీకు రికగ్నిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, రిమెంబర్, రెసెషన్ వస్తుంది పోతుంది, బట్ స్కిల్స్ ఉన్నవాడు ఎప్పుడు ఖాళీగా ఉండడు. దిస్ 17 నెంబర్ ఇస్ అ వేకప్ కాల్. ఈ షిఫ్ట్ లో మీకు హెల్ప్ కావాలి అంటే కామెంట్ రోడ్ మ్యాప్ బిలో. ఎక్కువ కామెంట్స్ వస్తే ఐ విల్ మేక్ ఎ డెడికేటెడ్ వీడియో ఆన్ హౌ టు క్రాక్ జీసీసీస్ ఇన్ 2026. సో డోంట్ లూజ్ హోప్. అడాప్టింగ్ ఇస్ ద వే ఓన్లీ ఫర్ విన్నింగ్. మీరు ఆ 17 మందిలో ఒకరు అవ్వాలి, లేదా 17 మందిని క్రియేట్ చేసే ఎంటర్ప్రినర్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.